మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఒక తీవ్ర విషాదం అనేది నెలకొంది. ఫోక్ సింగర్ అయినటువంటి శృతి తను ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే బయటకు వచ్చింది. అసలు ఆత్మహత్య జరిగిందా లేకపోతే తన్ని హత్య చేశారా అన్నట్టుగా ఒక విషయాలు అయితే మనకు బయటపడతా ఉన్నాయి. కాకపోతే అసలు ఏం జరిగింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో శృతి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉన్నారు, ప్రాణ స్నేహితురాలు తిను చికిత ఉన్నారు. సో చికిత, మీరు చెప్పండి, అంటే ఎట్లా ఉంటుండే శృతి, ఎట్లా ఉంటుండే, మీకు చాలా ప్రాణ స్నేహితురాలు తను. సో ఎప్పుడు చివరిగా మీరు మాట్లాడుకున్నారు? మొన్న లాస్ట్ 1 వీక్ ఇన్స్టాలో వీడియోలు చేసినాం కదా, కామెడీ వీడియోలు. ఆ కామెడీ వీడియోలు చేసిన నుంచి 6 మంత్ అవుతుంది. మేము ఇక అంటే ఇక్కడనే నిజామాబాద్లో రూమ్ తీసుకొని ఉంటుండే. నేను ఓన్లీ కంటెంట్లు మాత్రం ఉన్నప్పుడే వీడియోలు చేసి ఇంటికి వెళ్ళిపోతుంటే ఆమె రూమ్లో ఉంటుండే. ఆ వీడియోలు చేసేట్లో మేము ఫేమస్ అయినాం. ఫేమస్ అయితే ఇంటర్వ్యూలకు ఇద్దరం కలిసి వెళ్ళినాము. మంచిగానే ఉంటుండే. మొన్న లాస్ట్ 1 వీక్ అవుతుంది ఇద్దరికి కాంబినేషన్లో ఇద్దరు వెళ్ళ ముద్దుల మోగడానికి సాంగ్ ఉండే. ఆ రోజు పెళ్ళైన తర్వాత ఆ రోజు వచ్చింది రికార్డింగ్కు. ఆ రోజు వస్తే ఇట్లా గట్టిగా హగ్ చేసుకుంది. హగ్ చేసుకున్న తర్వాత నేను అడిగిన, ఆమె ఏది అడగకపోయేది నన్ను. నేను అడిగిన ఇంట్లో మంచిగా ఉందా అని, ఎట్లుందంటే మంచిగానే ఉంది చిక్కి. ఆ రోజు కూడా మంచిగానే ఉన్నారు ఇద్దరు స్టూడియోలో. ఆమె ఆ పాట పాడుతుంటే కూడా మామ్ బాటరీ అల్ల మామ్ అనుకుంటా మంచిగానే ఉన్నాడు అన్న. అక్కడ హస్బెండ్ మంచిగానే ఉన్నాడు. అయితే 12:30 అయిందన్న రికార్డింగ్ అయిపోయేసరికి. 2 సాంగ్స్ ఉండే. ఇక రికార్డింగ్ అయిపోయేసరికి నైట్ అయింది. ఆ చిక్కిని ఎక్కించి ఎల్లూరి శృతి అంటే సరే అన్న అని ప్రొడ్యూసర్కి చెప్పింది. నైట్ మేము జేబీఎస్కి పోయేసరికి అంటే 2:30 అట్లా అయింది. 3కి బస్సు ఎక్కించారు నన్ను. బస్సు ఎక్కించి వాళ్ళు వెళ్ళిపోయారు అన్న. అంతే. అలా పెళ్ళై నుంచి నాకు ఫోన్ అసలు సరిగ్గా లేదు. ఇక మనం కూడా పెళ్ళై నుంచి ఎందుకు చేస్తామన్న ఫోను, ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అక్క వాళ్ళు మాట్లాడతలేరు. నేనన్నా ఫ్రెండును ఉన్నా కదా, నేను మాట్లాడాలి కదా. అమ్మ వాళ్ళకు ఈ మాట్లాడి చెప్తుంటే మళ్ళీ అడుగుతుండే నాన్న వాళ్ళు ఎట్లున్నారని. వాళ్ళు మాట్లాడారని బాధతోటి ఉంటుందని ఒక్కటి నేను మాట్లాడినా. అయితే మొన్న లాస్ట్ సోమవారం రోజు నైట్కు మంచిగా అనిపిస్తలేదే అనుకుంటా మెసేజ్ పెట్టింది. ఇప్పుడు అది ఏ డేట్ అంటే ఎన్ని రోజుల క్రితం? దాదాపు రోజు నైట్ 11 గంటలకు. అయితే ఆమె ఎప్పుడంటే పెళ్ళి అంటే అక్కడనే పోయి చేసుకుంది, అమ్మ నాన్నని కాదని పెళ్లి చేసుకుంది. అప్పుడు కూడా రేపు పెళ్ళనగా కూడా నా చుట్టేమో లేదనిపిస్తుంది అంటే, అమ్మ నాన్న లేని పెళ్లి చేసుకుంటే గట్లని అనిపిస్తుంది అంటే నాకు ఎప్పుడు లైట్ ఆ మెసేజ్లు అట్లనే పెడుతుంది. అట్లా పెడుతుంది నన్ను ఎప్పుడు ఈ ఇన్స్టాలో వీడియోలు చేసి నుంచి చిక్కి అన్నది అనుకుంటాం హక్కుతోటి. అయితే మెసేజ్ పెట్టింది. మెసేజ్ పెడితే చెప్పు ఫస్ట్ ఏమైంది అని అంటే, ఒకసారి నాకు కాల్ చేయో అని అన్నది. కాల్ చేయాలంటే చేసి అన్న ఏమైంది అని అంటే, ఏం కాలేదు చిక్కక్క అని అన్నాడు. అయితే లవర్స్ మధ్యలో గొడవ ఇట్లా ఉంటాయి కదా చిన్నగా. భర్తల మధ్య ఇట్లాంటి గొడవలు సహజం అమ్మ, అంటే వస్తుంటే పోతుండే. కాకపోతే ఈ ప్రాణం తీసుకునేంత వరకు వెళ్ళింది అంటే అసలు ఏం జరిగిందని అనుకుంటున్నారు? అన్న నేను ఆల్రెడీ ఫోన్ చేసిన, ఏమైంది పిచ్చి పిచ్చి మెసేజ్ చేస్తున్నావు, 11 అవుతుందంటే నగింది. వాళ్ళ అత్తమ్మ ఆమె ఫోన్లో నగిర్రు. ఇరగం అవుతుంది కానీ మెసేజ్లు చేయగానే చూడు పండుకో తిని పండుకో అని అన్నది. మళ్ళీ నాకు ఏ విషయం చెప్పలేదన్న, నాకు కాల్ చేయలేదు. నేను నిన్న రికార్డింగ్కి వెళ్ళిన, హైదరాబాద్ వెళ్ళిన, జేబీఎస్లో దిగేసరికంటే నాకు అందరు ఫోన్ చేస్తుర్రు గిట్లా అయిందట. నేను నమ్మలేదు. నమ్మక శృతి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసిన, నాన్న ఇట్లా అయిందట అంటే అవునమ్మా అన్నాడు. నేను అక్కడనే జేబీఎస్లో ఇక మొత్తం గులపడిపోయినా. నాతోటి రికార్డింగ్కి వచ్చిండు అన్న తీసుకుపోయిండు అన్నట్టు. ఇటే తీసుకొచ్చిండు ఇక రిటర్న్. ఇటే తీసుకొస్తారట శవం ననగానే ఇటే వచ్చిన అన్న. ఇక నాకు ఇంతవరకే నాకు అసలు ఏం చెప్పలేదన్న, నాకు ఏం చేయలేదు. ఇంకా నేనే అడిగేదాన్ని ఇంత ఎట్లుంటున్నావు అంటే 20 రోజులు కూడా అవుతలేదు పెళ్ళయి. సో ఇంతలోనే ఇంత పెద్ద వార్త వింటారని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేసిరా? అంటే అతను ఎట్లా ఉంటుండే, అంటే దయా అనే క్యాండిడేట్ అతను ఎట్లా ఉంటుండే అన్న? అమ్మ నాన్నని కాదని పోయి పెళ్లి చేసుకుంది, మంచిగానే ఉంటుండే. నేను ఎప్పుడు అడిగినా కూడా మమ్మల్నే ఉల్టా తిడుతుండే నన్ను. అంటే నేను ఎప్పుడైనా కానీ ఆమె కొంచెం ఆమెకు భయపట్టేది నేను, పోని అని. కానీ మేము మాది మంచి ఫ్రెండ్షిప్ అన్న. నన్ను ఇప్పుడు ఉంటారు దాన్ని చేసిపోయింది. అంటే పెద్ద పెద్ద కోరికలు పెట్టుకున్నాము, జబర్దస్తులో శ్రీదేవి డ్రామా కంపెనీకి పోవాలని. ఇంకా వీడియోలు కూడా ఉండే, కంటెంట్లు చేసేటి. లాస్ట్ 1 వీక్ అవుతుంది అన్న నన్ను కలిసి. అంతే, ఇక అంతకు మించి నాకు ఏం తెలియదు. ఇది మొత్తానికి వాళ్ళు
ఎన్నో కళలు ఎన్నో ఆశయాలకు ఎదగాలని చెప్పేసి చాలా అనుకున్నారు. కాకపోతే ఎవరైతే శృతి అదేవిధంగా చికిత వీళ్ళిద్దరు కూడా ప్రాణ స్నేహితులండి. సో ఇదంతా కూడా అంటే ఎన్ని సంవత్సరాల బంధం అయితే వాళ్ళు ఇంత బాధపడి ఉండొచ్చు. అంటే ఇవాళ ఒక బాధ వస్తుందంటే చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. సో ఆత్మహత్యలు ఇవాళ శరణ్యంగా చాలామంది చేసుకొని చనిపోతూ ఉన్నారు. తర్వాత ఏం జరుగుతుంది అనేది అసలు ఆలోచించట్లేదు. అంటే మనం ఉన్నప్పుడే చాలా అధ్వానంగా ఉంటుందండి. అంటే మన పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందంటే మనం ఉన్నప్పుడు ఎట్లుంటే మనం పోయిన తర్వాత మన తల్లిదండ్రులు కావచ్చు, మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఇట్లాంటి ప్రాణ స్నేహితురాలు కొంతమంది నమ్ముకొని ఉంటారు. అరే మా అన్న ఉంటే నేను ఏమైనా చేయొచ్చు అనే ధీమా ఒకటి ఉంటుంది. మా ఫ్రెండ్ ఉంటే మనం ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అనే ఒక ధీమా ఒకటి ఉంటుంది. సో అదంతా కూడా వాటినన్నిటినీ పక్కన పెట్టేసి తను ఇవాళ ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరం అని చెప్తా ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల వర్షన్ ఏంటంటే తను చాలా ధైర్యవంతురాలు. సో తనకి ఆత్మహత్య చేసుకునే ఒపీనియనే ఉండదు. తను చాలామందికి సపోర్ట్ చేసి అసలు ఇట్లా కాదు ఇట్లా అని మాట్లాడే క్యాండిడేట్ తను ఇవాళ ఆత్మహత్య చేసుకుందంటే మాత్రం మేము నమ్మం. సో వాళ్ళే అతింటి వేధింపులు తాళలేకనే ఇదంతా అయింది అని చెప్పేసి కూడా చాలామంది చెప్తా ఉన్నారు. వరకట్నం గురించే ఇదంతా అయ్యిందా అన్నట్టుగా కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో మీరు అంటే అమ్మ ఇది 20 days బ్యాక్ పెళ్లి చేసుకున్నారు. అంటే ఇంతకుముందు అంటే ఎన్ని ఇయర్స్గా ఇదంతా ప్రేమాయం నడిచింది? ఇదంతా నేను 6 months అవుతుంది అంతే. ఈ వీడియోలు చేసి 6 months అవుతుంది. అప్పుడు కూడా 2 వీడియోలు చేసిన తర్వాత నాకు తెలియదు అన్న అని. ఫోన్ మాట్లాడితే ఎవరికి మాట్లాడుతున్నావు అంటే గిట్లా చెప్పింది. అప్పటికి అలా ఫ్యామిలీకి అందరికీ తెలుసట. నేను మొన్న 6 months నుంచి వీడియోలు చేసినాం అంతే. నాకు అంతకు మించి ఏం తెలియదు అన్న. కానీ నా శృతికి మాత్రం పక్క న్యాయం చేయండి అన్న, మీరే న్యాయం చేయండి. ఆమె చనిపోయే వ్యక్తి అయితే కాదన్న, పిరికి ఆమె అయితే కాదు. నాకే ఎంతో నా ఇంట్లో పరిస్థితి బాగాలేదని కూడా నాకే ఎన్నోసార్లు ధైర్యం చెప్పిన ఆమె అస్సలు పిరికి వ్యక్తి కాదన్న. అంటే ఆ వీడియోలు ఆ ఫోటోలు కూడా వచ్చినాయమ్మా, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. అంటే నాలుక బయటకు వెళ్ళడమా లేకపోతే ఇంకా అదొక వేరే ఉంటుంది సెన్స్ అనేది. సో అదంతా కూడా చూస్తే బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంది నెక్ పైన. అదంతా చూస్తే మీకు ఏమనిపించింది? అంటే ఇదంతా అత్తనే అనుకుంటున్నారా లేకపోతే ఏంది అనేది? అక్కడ జరిగింది ఏం తెలియదు కదా అన్న. నేను వచ్చి అసలు నాకు ఏమో అసలు రియల్గా నేను నమ్మలేను. నాకు అసలు మైండ్లో ఏదో అయిపోతుంది. శృతి లేదన్నది నేను నమ్ముతలేనన్న అంతే. ఎందుకంటే ఇన్ని రోజులు మేము కలిసి బాండింగ్ అన్ని 12 ఇంటర్వ్యూ కంప్లీట్ అయినాయి అన్న. ఇంకా చేసే ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఇంకా కంటెంట్లు చేద్దామని మాట్లాడింది. కానీ నా శృతికి మాత్రం అందరు న్యాయం చేయండి అన్న. ఎన్ని ఇయర్స్గా అంటే మీరు ఎన్ని ఇయర్స్గా మీ ఫ్రెండ్షిప్ అనేది కొనసాగింది? ఎన్ని ఇయర్స్ నుంచి? 2023లో కర్ణాటక వెళ్ళినాము. అక్కడనే పరిచయం ఆమె 10 days అంతే. అంతకు మించిగా ఇంటికి వచ్చినంత తర్వాత కూడా 2 monthsకి ఇప్పుడు తెల్లనోళ్ళు ఎట్లుంటారో అట్లా కాల్సి చేసుకున్నాం అంతే. మొన్ననే ఇట్లా ఇన్స్టాలో వీడియోలు చేద్దామని 6 months అవుతుంది అంతే. ఆమె బాగా పరిచయమే 6 months అవుతుంది అన్న అంతే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏముండే? అంటే మీరు శృతి కలిసి చేసి అనుకునేదంటే మాకు ఇంటర్వ్యూలలో చెప్పినాం మా కాలే ఏంటంటే శ్రీదేవి డ్రామా కంపెనీకి జబర్దస్త్కు ఇట్లా వెళ్ళాలి అని ఇద్దరం అదే మాట్లాడుకునేదన్న. మనం ఇంక ఇట్లా కావాలి ఇట్లా పోవాలి కంటెంట్ల గురించే వీడియోల గురించే, అంతకు మించి నాకు ఏం చెప్పలేదన్న అంతే. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినారు, మరి ఎప్పుడు అంత్యక్రియలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది? సో వ్యూవర్స్ కూడా చాలామంది తనకు చాలా ఫ్యాన్ బేస్ అనేది ఎక్కువ ఉంది. సో వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తూ ఉన్నారు, ఎప్పుడు బాడీ అనేది వచ్చే అవకాశం ఉంది? అప్పుడు నాన్నకు కాల్ చేసినాం మార్నింగ్. అంటే ఇంకా పోస్ట్ మార్టం కాలేదని చెప్పారు. పోస్ట్ మార్టం కాగానే అక్కడికి వెళ్ళిపోతామన్నా మేము. ఓకే, అంటే సిద్దిపేట నుంచి నిజామాబాద్కి తీసుకొని వస్తున్నారా? ఇక్కడికే ఇంటికే అలా విలేజ్కి తీసుకొని వస్తుర్రు, అక్కడికి వెళ్ళిపోతామన్నా మేము. సో ఇది మొత్తానికి చాలామంది అయితే ఇవాళ బాధపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. నిజామాబాద్లో ఫోక్ సింగర్ శృతి అంటే తెలియని వాళ్ళు లేరండి. ఇన్స్టాగ్రామ్లో దాదాపు 80 నుంచి 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇవాళ శృతి లేదు అనే వార్తను అయితే చాలామంది జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఎవరైతే తోటి కళాకారులు ఎవరైతే ఉన్నారో ఇవాళ కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. సో ఆత్మహత్యల శరణంగా చాలామంది ఇట్లాంటి ఇన్సిడెంట్స్కి పాల్పడుతూ ఉన్నారు. క్షణిక ఆవేశంతోనే ఇవాళ ఇట్లాంటి చనిపోతూ ఉన్నారా లేకపోతే అక్కడ అత్తింటి వేధింపులు తట్టుకోలేకనే ఇదంతా జరిగిందా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా మరి ఏం బయటపడుతుంది? సో ఇది ఆత్మహత్యనా లేకపోతే హత్యనా? సో ఒకవేళ హత్య అయితే అతన్ని ఎవరైతే ఇన్సిడెంట్కి పాల్పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు వేస్తారు అనే దానిపైన అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఒకటే బల్లగుద్ది చెప్తా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరిని అడిగినా కూడా తను ఆత్మహత్య చేసుకునే వ్యక్తే కాదు, ఇదంతా కూడా ఏదో జరిగింది అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.